లార్డ్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. సిలువలో ఈరోజు 6 మాట 7వ మాట నేర్చుకున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే అని అందరికీ తెలుసు. ఈరోజు మనందరం ఉపవాసాలతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు ప్రభు బల్ల జరుగుతుంది తొత్రముల్లో. దగ్గరలో ఉన్నవారు మీకు కూడా స్వాగతం. మంచిది. 6, 7వ మాట పలుకుదాం. ప్రభు పలికింది, మనం కూడా పలుకుదాం. మంచిది మనకి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఆ చెరక పుచ్చుకొని, చెరక అంటే అక్కడ చేదు ద్రాక్షారసం ఆయన పుచ్చుకున్నాడట. ప్రభు ఒక పెళ్లిలో సుముతర ద్రాక్షారసం ఇచ్చాడట. అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోతే ఆ ముందున్న ద్రాక్షారసం కంటే ఏమండి సుముతర మంచి ద్రాక్షారసం ఇస్తే ప్రజలు ఏమి ఇచ్చారండి? చేదు ద్రాక్షారసం ఇచ్చారు. అది కూడా లేఖనం నెరవేర్పు కొరకే. ఆయన ఎక్కడంటాడు, అది పుచ్చుకుని చిరాకు పడలేదట. అది పుచ్చుకుని సీరియస్గా చూడలేదట. ఏమన్నాడంటే సమాప్తమైనది, అనగా నేను వచ్చిన పని సమాప్తమైంది, పని పూర్తయిందని. మనం కూడా ఏదైనా ఒక పని సంఘంలో అవ్వచ్చు, సమాజంలో కావచ్చు, ఇంటికాడ వచ్చి ఎక్కడ పూర్తి చేయరు కొంతమంది. అందుకే ప్రసంగంలో భక్తులు ఉంటాడు, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలంట. ప్రారంభంలో భక్తిలో కూడా చాలా మంది ఫస్ట్లో భక్తి భలే చేస్తారు. కొన్ని రోజులకు వచ్చేటప్పుడు కానీ భక్తి ఏమవుతుందంటే ఏదో వంక పెడతారు. వాళ్ళు ఎలాగన్నారండి, లేదా ఎలా చెప్పారండి, లేదా అది ఏదో అలా జరిగిందండి, లేదా ఆ పాస్టర్ అలాగన్నాడండి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెట్టి భక్తిని సమాప్తం సంపూర్ణత చేయరండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట 6వ మాట, నేను వచ్చిన పని సమాప్తమైంది, లేఖనంలో నెరవేర్పు కొరకు నేను సమాప్తము చేసి ఉన్నాను. ఫీల్ అవుతున్నాడు. చాలా మంది చూడండి, ఇల్లు కట్టిన తర్వాత అమ్మాయ, ఏదో ముగ్గురు పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చూడండి, అమ్మాయ పెళ్ళిళ్ళు అయిపోయిన ముగ్గురి సమాప్తం చేసినట్టున్నారు. ఇంకెక్కడైంది, ఇంకా ఉందే. నీవు కూడా ఈరోజు నీ భక్తిని సమాప్తం చేయడానికి ముగింపు నడకలో నడుస్తున్నావా? లేదా ఒక పని అప్పగిస్తే నమ్మకంగా దాన్ని పూర్తి చేయగలుగుతున్నావా? ఎవరో ఏదైనా మధ్యలో వదిలిపెట్టిపోతున్నావా? మధ్యలో వదిలిపెట్టిపోయేది అది దేవుడికి ఇష్టమైన కాదు. దేవుడు తను వచ్చిన పని సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైందయా నేను వచ్చిన పని అని శిలువలో పలికినటువంటి 7వ మాట. 6వ మాట తెచ్చుకున్న 7వ మాట లూకా శుభవర్తమానం 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానయ్యో. 7వ మాట అంటే గొప్ప శబ్దముతో ఆయన బిగ్గరగా కేక వేసి అన్నాడు, తండ్రి నీ చేతికి ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నానని కన్ను మూసి ప్రాణం విడిచి చివరిలో కూడా తన ఆత్మను, తన ప్రాణమును దేవుడికి అప్పగించుకున్నాడు. నీకోసం, నా కోసమే బిడ్డ. ప్రాణానంతా ప్రభుకి అప్పగించాడు. నువ్వేం అప్పగించగలుగుతున్నా? నువ్వు నేను ఏం చేయగలుగుతున్నా? తన ప్రాణాత్మ శరీరములను దేవుడికి అప్పగించు. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరమును ప్రభుకి అప్పగించగలుగుతున్నావా? ప్రభు ఎవరి కొరకండి త్యాగం చేస్తా? నీ కోసమే, నా కోసమే. ఈరోజు ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందావా? ఈరోజు ప్రాణానికి, ఆత్మకి సుఖాన్ని కోరుకుంటున్నా. ప్రభుకి అప్పగించుకుందాం, మనం దేవునికి అప్పగించుకుందాం పూర్తిగానే. ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీ కొరకే, నా కొరకే ఆయన ఈ ప్రాణ త్యాగం చేసాడు. తలంచు, మోకరించు, కళ్ళు మూసుకో.
చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా అయినా నన్ను క్షమించేయాలంటూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అందరం. ప్రభువా నీ బిడ్డలు మీరు దర్శించండి నాయన, నన్ను మమ్మల్ని దర్శించండి. మా కోసమే కదా నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు వింటూ దాని వెంబడి నడవటానికి మాకు సహాయం దయచు. చెరక పుచ్చుకున్న చేదు ద్రాక్ష రసం పుచ్చుకున్న చెరాకు పల్లె చెరక పల్లె చిన్న పని లేకుండా సమాప్తమైనదన్న మేము కూడా అలాగా దేవుని చిత్తమే నేను వచ్చిన పని, నాకు అప్పగించబడిన పని, నాకు అప్పగించబడిన బాధ్యత కుటుంబంలోన సంఘములోన పూర్తి చేయాలని ఆ పని అనాత్మ సన్నిధిలో మీకు అప్పగించుకునే మాకు నేర్పించండి బాబయ్య. ఈ శిలువ దగ్గరికి వచ్చాము, మమ్మల్ని విలువగా నిలబెట్టండి బాబయ్య. అవునయ్యా శిలువే మాకు విలువ తెచ్చిపెట్టింది, విలువ లేని మా బ్రతుకులకి ఈరోజు నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచు. నీ సన్నిధిలో ఎక్కువ నేను ధ్యానించుటకు సహాయం దయచు. ఈరోజు కొంతమంది పనుపాట్లు తిండ్లు ఒక ఆనందాల్లోనే ఉంటున్నారేమో. తప్పక ఈ వాక్యం వింటున్న వారు తప్పక నీ సన్నిధిలో మోకరించుదురుగా, నీ సన్నిధిలో మొరపెట్టుదురుగాక. కార్యాలు జరిగించు. ఈ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి. ఈ నామ ఘనతలో నీ శిలువ వెంబడి మేము ప్రయాణం చేయడం కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడై. ఆమేన్.